హాయ్ హలో ఫ్రెండ్స్, నేను బాగున్నా, మీరు కూడా బాగున్నా నేను అనుకుంటున్నా. మీ ముందుకి ఒక పుణ్యక్షేత్రాన్ని తీసుకొస్తున్నా. పుణ్యక్షేత్రంలో మన దేవరకొండ దగ్గర చింతపల్లి అనే గ్రామంలో సాయిబాబా టెంపుల్ అనేది ఉంది. అక్కడ చాలా అద్భుతంగా ఉంది. ఆ సాయిబాబా టెంపుల్ని మీరు కూడా విజిట్ చేయాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నా. అక్కడ వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంది. మీరు కూడా విజిట్ చేసి చూడండి. అందులో మీరు స్కిప్ చేయకుండా చూడండి. అందులో ఒక ట్విస్ట్ కూడా ఉంది. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమైపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది సాయిబాబా టెంపుల్ చింతపల్లిలో ఉంది. ఇక్కడ నుండి మనకి ఎంట్రన్స్ అండి. మనకు వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఇదే. ఇక్కడ నుండి వెళ్ళాలి. మనకు రోడ్ చూపిస్తాను చూడండి. ఇటు సైడ్ వచ్చేస్తే మనకు హైదరాబాద్ రూట్ అండి. మల్లెపల్లి నుండి హైదరాబాద్కి వెళ్ళే రూట్ ఇది మల్లెపల్లి రూట్ అండి. మనకు రైట్ సైడ్ ఉంటుంది. ఇది గర్భగుడి లోపలికి వెళ్ళడానికి ప్లేస్. ముందు లోపలికి వెళ్ళిన తర్వాత అండి ఇది అందులో సాయిబాబా విగ్రహం అండి, మెయిన్ ఎంట్రన్స్ విగ్రహం. ఇదంతా అందులో ఉన్న పచ్చటి వాతావరణం అండి. ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది. ప్లస్ ఇక్కడ షాప్లు కూడా ఉన్నాయి, ఫొటోస్ తీస్తారు. కొబ్బరికాయలు అందులోనే అమ్ముతారు. రేటు కూడా తక్కువనే, 25 రూపీస్ చేస్తున్నారు. అందులో విశేషం ఏంటంటే చేతికి దారం కట్టడం, విభూతిలు, ప్రసాదం చాలా బాగుందండి. చాలా నీట్గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఇదంతా కూర్చోవాలి. వాతావరణం కూడా మంచిగా ఉంది. ఇక్కడ కూర్చోవడానికి ప్లేస్ బాగుంది, చైర్స్ కానీ నీట్నెస్ ఉందండి ప్లేస్ అంతా. ఏ గుడికి వెళ్ళినా ఫస్ట్ దర్శనం మనకు వినాయకుడు అవుతాడండి. ఇక్కడ కూడా వినాయకుడు రెడీ చేసి వినాయకుడు దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడ నుండి మళ్ళీ లోపలికి దర్శనం అండి. ఈ ప్లేస్లోనే అగరవత్తులు అవి వేసే ప్లేస్ ఇది. ఇక్కడ సాయిబాబా విగ్రహాన్ని చేశారు. ఇందులో అగరవత్తులు, కొబ్బరికాయలు వేసి ఉన్నామండి. ఇక్కడ నుండి దర్శనానికి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ ఇది. స్ట్రైట్ వెళ్తాం, పైకి వెళ్ళాలి. ఇక్కడ గర్భగుడి అండి, సాయిబాబా టెంపుల్. ఎంత ఇబ్బందిగా తీశానంటే అసలు ఫొటోస్ వీడియోస్ తీయొద్దని రిస్ట్రిక్షన్ చెప్పారు, కానీ మీకోసం మీరు కూడా దర్శనం చేసుకుంటారని మీకోసం వీడియో తీశాను. చాలా ఇబ్బందితో తీశాను. అసలు వీడియో తీయొద్దు అన్నారు, చూపించాలని తపనతో తీశాను. కొంచెం దగ్గరికి వెళ్ళి కూడా తీశాను, దాన్ని సీక్రెట్గా తీసిన. మీరు చూడండి, చాలా అద్భుతంగా ఉందండి. అయితే చాలా అద్భుతంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, నీట్గా ఉంది మొత్తం ప్లేస్. దర్శనం అయిపోయింది, బయటకు వెళ్ళినాం. ఇక్కడ విగ్రహాలు రెడీ చేసి విగ్రహాలు ఉన్నాయి. అక్కడ సాయిబాబా ఎదురుస్తున్నాడు, ఉయ్యాల్లో ఎదురుస్తున్నాడు. చూడండి, ఇంత మనిషి పడుకున్నట్టే ఉంది. ఇక్కడ విగ్రహం, కూర్చున్న విగ్రహం. ఇక్కడ అన్నదానం కూడా పెడతారంట 12 తర్వాత. అన్నాన్ని గంట లేకుండా అన్నాన్ని సైతం చెప్పిన చరిత్ర. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.